గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం కుంభరాశి వారికి జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఆదాయం కూడా ఆశించిన విధంగా పెరుగుతుంది. పరిస్థితులు కూడా వీరి పట్ల విధేయులుగా మారవచ్చు. చిన్నాటి స్నేహితులతో నెలకొన్న విభేదాలు తొలగి ఈ వారం వీరు ఊరట చెందుతారు. అత్యంత కీలకమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఈ రాశి వారికి అధికంగా ఉంది. ఇక ఎవరైతే విలువైన వాహనాలు, బంగారు ఆభరణాలు కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. స్థిరాస్తి విషయంలో ప్రతిష్టంభన ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడం వల్ల భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. వీరు సమయాన్ని, సందర్భాన్ని బట్టి తీసుకునే నిర్ణయాలు ఈ వారం చక్కగా కూడా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు ఒత్తిడులు, సమస్యలు తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి కోసం అంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారి కోరిక ఒక్కలికే వస్తుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారు, అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడారంగం వారు, ఐటీ రంగం వారు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. మహిళలు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. మొత్తం మీద ఒక్కసారి ఈ వారాన్ని పరిశీలన చేస్తే వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు, కుటుంబపరమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇక నక్షత్రపరంగా వస్తే శతభిష నక్షత్రం వారు ఈ వారం కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కుంభరాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.